హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డైలీ ఇడ్లీ తింటుంటే పిల్లలు డైలీ ఇడ్లీ ఏనా అని అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు డైలీ ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని కలిపి గారెలు అనేవి చేసి పెట్టండి. ఎప్పుడూ చేసుకునే మినపప్పు గారెలు కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. మనం ఎక్కువగా మినపప్పుతో గారెలు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నేను చూపించిన పద్ధతిలో 2 బంగాళదుంపలతో చాలా సింపుల్గా టేస్టీగా మసాలా గారెలు అనేవి చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్తో మీరు గారెలు అనేవి టేస్ట్ చేసి ఉండరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కల్ని, 1 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకుని 3 కూడా ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి రవ్వ అనేది పచ్చివాసన ఏమీ లేకుండా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే దీనిని ఫ్రై చేయాలండి, లేదంటే రవ్వ అంతా కూడా అడుగున అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని కొలిచి తీసుకోండి. మీరు ఏదైనా బౌల్తో కానీ, గ్లాస్తో కానీ, కప్పుతో కానీ ఎలా అయినా కొలుసుకోవచ్చండి. ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో వాటర్ కూడా కొలిచి తీసుకోండి. వాటర్ అన్నీ కూడా రవ్వలో పోసాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి మరికొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. స్నాక్స్కి మరింత టేస్ట్ వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా వాటర్లో బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుతూనే ఉండండి. మనం ఆయిల్లో రవ్వను ఫ్రై చేసాం కాబట్టి రవ్వ అనేది ఉండలు కట్టకుండా చాలా ఈజీగానే వాటర్లో కలిసిపోతుందండి. లో ఫ్లేమ్లో రవ్వ అంతా కూడా ముద్దలాగా గట్టిగా ఉడికేంత వరకు బాగా ఉడికించండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా రవ్వ మాత్రమే ముద్దలాగా వచ్చింది కదా. ఈ విధంగా బాగా ఉడికించి గరిటెతో ఇలా మ్యాష్ చేసినట్లయితే రవ్వ అనేది చాలా త్వరగా చల్లారిపోతుంది. ఇలా బాగా చల్లారనిచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఈ లోపుగా మనం 2 బంగాళదుంపల్ని కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్, కొంచెం పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా ఉడకపెట్టిన బంగాళదుంపకి పైపీలంతా కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకుని ఇలా దుంపల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను, అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. బంగాళదుంపల్ని పైపీళ్ళంతా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి బంగాళదుంపని గ్రేటర్తో తురుముకోండి. పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా కూడా మ్యాష్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఇలా గ్రేటర్తో తురుముకున్నట్లయితే బంగాళదుంప అనేది పలుకులుగా లేకుండా అంతా కూడా ఈవెన్గా ముద్దలాగా వస్తుంది. ఇలా తురుముకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న ఉప్మా రవ్వ అంతా కూడా ఇలా బంగాళదుంప ముద్దలోకి వేసేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా గరం మసాలా కూడా వేసుకోండి. నేను 1 అర టీ స్పూన్ వరకు వేసానండి. మీకు మరింత స్పైసీగా రావాలి అనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కారం అనేది వేయలేదు, పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే గరం మసాలా వేసాం, అందుకే కారం అనేది వేయలేదండి.
పెద్దవారు మీరు చేసుకునేలా అయితే కొంచెం కారమైన యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో అలాగే బంగాళదుంపల్లో కలిసేంత వరకు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ని పోసుకుని చేతి పక్కన పెట్టుకోండి. చేతితో కొంచెం ఆయిల్ని తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని గారెల్లాగా ఒత్తుకోండి. కొత్తగా వంట నేర్చుకునే వారైతే ఇలా టీ స్ట్రైనర్ పైన చేసుకోవచ్చండి. లేదంటే అరచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని అరచేతి పైన అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అరచేతిలో బాల్ని పెట్టుకుని ఇలా ఒత్తుకుని మధ్యలో పెద్దగా హోల్ పెట్టుకోండి. హోల్ అనేది ఈ రంధ్రం అనేది కొంచెం పెద్దగా ఉన్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. పచ్చిగా లేకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. అందుకే మధ్యలో రంధ్రం అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి. అప్పుడు డీప్ ఫ్రై చేయటం అనేది ఈజీ అయిపోతుంది. పిండి అనేది చేతికి అంటుకుంది అని అనిపిస్తే కొంచెంగా ఆయిల్ని చేతికి అప్లై చేసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా గారెలాగా ఒత్తుకుంటే ఈజీగా వస్తుందండి. అన్నీ కూడా ఒకేసారి ఇలా చేసి పెట్టేసుకుంటే ఇంకా డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఇలా చేసి పెట్టుకున్న గారెల్ని ఆయిల్లో వేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో వెనుక వైపుకి టర్న్ చేయకుండా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకోండి. వెంటనే వెనక్కి తిప్పామంటే కరివేపాకులు అనేవి ఆయిల్లో కలిసిపోతూ ఉంటాయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఈవెన్గా అన్నీ కూడా ఇలా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకుని అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి గారెలను టొమాటో చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తినొచ్చు. లేదంటే మనం మసాలా వేసాం కాబట్టి డైరెక్ట్గా అదే టేస్ట్తో కూడా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్తో మీరు గారెలు అనేవి చేసి ఉండరు. ఇంకా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని క్రిస్పీ మసాలా గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.